అందరూ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, మన యొక్క తోటలో ఆకులు లేనప్పుడు ఇలాంటి పనులు మనం చేసుకోవాలి. అది ఏంది చాకుతో కట్ చేస్తున్నారంటే, ఆకులు లేకపోతే మన కాయలు వచ్చేసి రాళ్ళు ఉంటాయి, కింద రాళ్ళు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే కాయ డ్యామేజ్ వస్తుందని చెప్పేసి కాయ సేఫ్టీ కోసం మనమైతే ఇలాంటి ఆకులు కట్ చేసుకొని ఒక చాకు ద్వారా, మనకి చేయి అందదు కాబట్టి కొంచెం హైట్ తక్కువ ఉన్నాం కూడా అందరం కాబట్టి ఇలాంటి ఒక కర్రకి ఒక చాకులు ఇలా కట్టుకొని, మీ దగ్గర ఏ పని ఉంటే పనిముట్లు ఉంటే ఆ పనిముట్లు, కొడవలి కానీ చాకు కానీ ఏదైనా సరే అట్లా కట్ చేసుకొని మనం ఇలా కింద ఆకులు అయితే పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత కాయలైతే పేర్చాలి, అయితేనే బాగుంటుంది. లేదు అనుకుంటే ఇష్టం మనకి వద్దు, ఎన్ని ప్రాసెస్ మనకి ఎందుకు అని చెప్పి అనుకుంటే మీరు ఒకవేళ మన దగ్గరలో ఒక 2-3 మనుషులను పెట్టుకొని ఒక గోను సంచులు కానీ, గోను బస్తాలు కానీ, వరిగడ్లు కానీ ఏదైనా సరే మనకి వీలుని బట్టి అలా వేసుకుంటే మనకి ఏదో ఒక 4 చెట్లకి 5 చెట్లకి గ్యాప్లో ఒక్కొక్కటి పెట్టుకుంటే మనం పోతే, సో దానివల్ల మనకి ఏంటంటే ఆకులు అయినా సరే, బస్తా ఏదైనా సరే, గోను సంచులు ఉంటాయి, మనకి కాయ డ్యామేజ్ ఉండదు. ముందుకైతే తీసుకునే షేట్లకైనా సరే, ఎవరికైనా దళారికైనా సరే అంతా సేఫ్టీగా ఉంటుంది. అలాగే రైతు కూడా కొంచెం రూపాయి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి హైట్ మనకి చెట్లు పెరిగితేనే, సో ఫస్ట్ పెరగదు, మనకి కాలం గడిచే కొద్దీ, పంట మంతులు కొన్ని పెరిగే కొద్దీ ఇలా అయితే పెరుగుతూ ఉంటుంది మనకి. సో మీరు చూస్తున్నా మనకి వచ్చేసి క్రాప్ అయితే ఈ లాస్ట్ ఎండింగ్ అండి. ఇంకో కటింగ్ అయితే అవ్వడం జరిగిద్దేమో నాకు తెలిసి. ఇంకో కటింగ్ అయిన తర్వాత పాలకైతే ఇచ్చేస్తాను. సో మరి ఉంటాం మరిగా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన వచ్చేసి మనకి మేస్త్రి గారండి, అయితం గారు. అయితం గారికి నమస్తే. ఎర్రగొండపాలెం అండి, వీళ్ళు వచ్చేసి ఎర్రగొండపాలెం బ్యాచ్ ఈయన మేస్త్రి. అయితం గారు వచ్చేసి మా యొక్క మేస్త్రి. సో ఈయనే కొంచెం కటింగ్ చేస్తాను, ఎందుకంటే ఈ సేట్ దరాలకి ఒక హోలీ అనే సేట్కి కాయ డ్యామేజ్ రాకుండా ఉండడానికి అయితే ఈయన కటింగ్ చేస్తున్నాను. ఇలా సేఫ్టీ చూపించుకోవాలి, కంపల్సరీ సేఫ్టీ ఉంటేనే మనకి మార్కెటింగ్ ప్రాబ్లం రాదు. అందరూ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, మన యొక్క తోటలో ఆకులు లేనప్పుడు ఇలాంటి పనులు మనం చేసుకోవాలి. అది ఏంది చాకుతో కట్ చేస్తున్నారంటే, ఆకులు లేకపోతే మన కాయలు వచ్చేసి రాళ్ళు ఉంటాయి, కింద రాళ్ళు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే కాయ డ్యామేజ్ వస్తుందని చెప్పేసి కాయ సేఫ్టీ కోసం మనమైతే ఇలాంటి ఆకులు కట్ చేసుకొని ఒక చాకు ద్వారా, మనకి చేయి అందదు కాబట్టి కొంచెం హైట్ తక్కువ ఉన్నాం కూడా అందరం కాబట్టి ఇలాంటి ఒక కర్రకి ఒక చాకులు ఇలా కట్టుకొని, మీ దగ్గర ఏ పని ఉంటే పనిముట్లు ఉంటే ఆ పనిముట్లు, కొడవలి కానీ చాకు కానీ ఏదైనా సరే అట్లా కట్ చేసుకొని మనం ఇలా కింద ఆకులు అయితే పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత కాయలైతే పేర్చాలి, అయితేనే బాగుంటుంది. లేదు అనుకుంటే ఇష్టం మనకి వద్దు, ఎన్ని ప్రాసెస్ మనకి ఎందుకు అని చెప్పి అనుకుంటే మీరు ఒకవేళ మన దగ్గరలో ఒక 2-3 మనుషులను పెట్టుకొని ఒక గోను సంచులు కానీ, గోను బస్తాలు కానీ, వరిగడ్లు కానీ ఏదైనా సరే మనకి వీలుని బట్టి అలా వేసుకుంటే మనకి ఏదో ఒక 4 చెట్లకి 5 చెట్లకి గ్యాప్లో ఒక్కొక్కటి పెట్టుకుంటే మనం పోతే, సో దానివల్ల మనకి ఏంటంటే ఆకులు అయినా సరే, బస్తా ఏదైనా సరే, గోను సంచులు ఉంటాయి, మనకి కాయ డ్యామేజ్ ఉండదు. ముందుకైతే తీసుకునే షేట్లకైనా సరే, ఎవరికైనా దళారికైనా సరే అంతా సేఫ్టీగా ఉంటుంది. అలాగే రైతు కూడా కొంచెం రూపాయి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి హైట్ మనకి చెట్లు పెరిగితేనే, సో ఫస్ట్ పెరగదు, మనకి కాలం గడిచే కొద్దీ, పంట మంతులు కొన్ని పెరిగే కొద్దీ ఇలా అయితే పెరుగుతూ ఉంటుంది మనకి. సో మీరు చూస్తున్నా మనకి వచ్చేసి క్రాప్ అయితే ఈ లాస్ట్ ఎండింగ్ అండి. ఇంకో కటింగ్ అయితే అవ్వడం జరిగిద్దేమో నాకు తెలిసి. ఇంకో కటింగ్ అయిన తర్వాత పాలకైతే ఇచ్చేస్తాను. సో మరి ఉంటాం మరిగా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన వచ్చేసి మనకి మేస్త్రి గారండి, అయితం గారు. అయితం గారికి నమస్తే. ఎర్రగొండపాలెం అండి, వీళ్ళు వచ్చేసి